చాలా స్వీట్గా ఉంటుంది. తినడం రాకపోతే మటుకు కంపల్సరీ దగ్గు వచ్చేస్తుంది. జాగ్రత్తగా తినాలి వీటిని. ఇది పచ్చి జీడి మామిడి పెక్కది. ఇది పచ్చిగా లోపడున్న పప్పుని తీసుకొని కూరలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా పచ్చి జీడిపప్పు వెల్లుల్లిపాయ కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. దీని సంగతి పక్కన పెడదాం. ఇది తయారైన తర్వాత జీడి మామిడి పండు, ఎండిపోయిన పిక్క ఇది. దీంట్లోంచి మనకి జీడిపప్పు వస్తుంది. ఈ జీడి పిక్కలను కాల్చి పప్పు ఎలా తీయాలో రేపు వేరే వీడియోలో చేసుకుందాం. ప్రస్తుతానికైతే మనం ఈ జీడిపండు ఎలాగా ఉంటుందని టేస్ట్ చేద్దాం. ఈ చాలా చెట్లను బట్టి కాయలు ఉంటాయి. కొన్ని ఎల్లోగా ఉంటాయి, కొన్ని గ్రీన్ కలర్లో ఉంటాయి, కొన్ని రెడ్ కలర్లో ఉంటాయి. ముందుగా పిక్కలు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఈ జీడి మామిడి పళ్ళు పచ్చిగా బాగోవు, ముగ్గిన తర్వాత అయితే చాలా బాగుంటాయి. ఎవరైతే కొంతమంది ఉప్పు కారం పెట్టుకుని తింటారు, కొంతమంది అయితే ఉప్పుతో తింటారు. అంటే మామూలుగా ఏమీ పెట్టుకోకుండా చాలా బాగుంటాయి. చాలా స్వీట్గా ఉంటుంది. తినడం రాకపోతే మటుకు కంపల్సరీ దగ్గు వచ్చేస్తుంది. జాగ్రత్తగా తినాలి వీటిని. చాలా పోషక విలువలు ఉంటాయి. కొన్ని రకాల క్యాన్సర్లు, అన్ని రకాల క్యాన్సర్లు కాదు, కొన్ని రకాల క్యాన్సర్లు అయితే ఈ జీడి మామిడి పళ్ళు రసం వలన లోపల క్యాన్సర్ పెరగకుండా చాలా మటుకు ఆప్ చేస్తుంది. పండు రంగు ఏదైనా సరే చాలా టేస్ట్గా ఉంటుంది.
ఇదిగోండి ఇలా ముక్కలు కోసుకోవాలి. ముక్కలు కోసుకున్నా పర్లేదు, ముక్కలు కోసుకొని డైరెక్ట్గా తినేసినా పర్లేదు. ఇప్పుడు ఉప్పు కానీ కారం కానీ ఏవి చల్లకుండా తింటుండే. చాలా స్వీట్గా, చాలా టేస్టీగా ఉంది. కొంతమంది అయితే ఉప్పు కానీ కారం కానీ జల్లుకుని తింటూ ఉంటారు. ఫస్ట్ ఉప్పు చల్లుదాం. ఉప్పు చల్లిన తర్వాత కొంచెం స్వీట్నెస్ వచ్చింది దీంట్లోని. బాగుంది, చాలా బాగుంది. ఉట్టిగా తిన్నా సరే పర్లేదు, స్వీట్నెస్ రావాలంటే ఉప్పు చల్లుకోవాలి. ఇంకా కొంచెం ఘాటు కావాలంటే ఎక్కువ మంది అయితే ఉప్పు కారం ఇలా జల్లుకొని తింటారు. చాలా బాగుంటుంది ఈ టేస్ట్ అయితే, ఇంకా చెప్పనవసరం లేదు. ఎక్కువ శాతం మంది అయితే ఉప్పు కారం జల్లుకొని తింటారు. దిస్ ఈజ్ ఎక్సలెంట్, చాలా బాగుంది. ఉట్టిదానికన్నా కేవలం ఉప్పు జల్లుకొని దానికన్నా ఉప్పు కారంతో అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంది. స్వీట్నెస్ వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఘాటు ఉన్న సరే స్వీట్నెస్ తెలుస్తుంది. ఈ మూడాటిల్లో అంటే ఉప్పు కారం జల్లుకోకుండా ప్లెయిన్గా తిన్నది, ఉప్పుతో జల్లుకొని తిన్నది, రెండు ఉప్పు కారం జల్లుకొని తిన్నది, మీకైతే ఏ టేస్ట్ నచ్చిందో మీరు టేస్ట్ చేసి మీ ఇంటి దగ్గర కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఏ టేస్ట్ నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్.